యేసు క్రీస్తు మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరకును పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగము అందజేయబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించదము. ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఆకాశం ఉన్న తండ్రివి తండ్రి, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి యేసుక్రీస్తు వారిని మాకు అనుగ్రహించి తండ్రి, మేము పొందబోయే నిత్య శిక్షను తొలగించి యేసుక్రీస్తు నందు మాకు నిత్య జీవము రక్షణ సంకల్పంలో మీరు చేసిన ప్రతి మేలులకు ఉపకారానికి స్తుతి స్తోత్రములో చెల్లించున్నాం. పరిశుద్ధాత్మ చేత ప్రేరణబడిన లేఖనాలు ధ్యానిస్తుండగా మీరు మాకు తోడై ఉండి మీరు మమ్మల్ని ఈ వాక్య పరిచర్య చేయటంలో, ఈ మంటి ఘట్టముల్లో మీరే ఉండి బోధించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. సహోదరులారా, ఈరోజు వాక్య భాగము చదువుకుందాం. క్రొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము చదువుతున్నాను, మీరును గమనించవలెను. చెప్పచక్యం గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పచక్యంగానే ఆయన వరము. ఎవరు ఆ వరం? చెప్పచక్యంగానే ఆ వరము ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గురించి వర్ణించలేము అని పౌలు గారు అంటున్నారు, వివరించలేము అంటున్నాడు. అదే ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే ఇన్డిస్క్రైబుల్ అని రాయబడింది. అంటే వర్ణించలేని, వివరించలేని దేవుని వరం యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు గుడ్ గిఫ్ట్. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి పంపబడిన ఆ వరము యేసుక్రీస్తు. శ్రేష్టమైన వరం యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు గురించి ఇంత గొప్ప వ్యక్తిని వివరించుట, వర్ణించుట అల్పుడనైనా నేను ఎంతటి వాడను. ఆయన కృపను బట్టి సమయాన్ని జ్ఞాపకం చేసుకొని కొద్ది మాటలు యేసుక్రీస్తు ఎవరో అని పరిశుద్ధ లేఖనాలను వివరిస్తూ తెలియజేస్తున్నాను. అయితే యేసుక్రీస్తు వారి గురించి ఈ ప్రపంచంలో 80-90% జనాభాలో ఎరగని వారు ఎవరూ లేరు. 90% అబోవ్ యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలుసు. యేసుక్రీస్తును అంగీకరించిన వారు, తెలియని వారు కూడా కోట్లాది మంది ఉన్నారు. కొందరైతే యేసుక్రీస్తు వారి గురించి సందిగ్ధములో, డౌట్లో ఉన్నారు. కొందరైతే యేసుక్రీస్తు ఎవరో అని తెలుసుకొని దినదినము క్రీస్తు వైపు
క్రీస్తు నందు చేరుచున్నారు. ఇది సత్యం. ఎందుకు ఇంత సందేహము? ఎందుకు ప్రజలకు అర్థం కావటం లేదు అంటే, లేఖనము వ్రాయబడి ఉంది. పౌలు గారు అంటున్నాడు యేసుక్రీస్తు వారి గురించి. పౌలు గారు తెలియజేయనిది ఏమనగా, చెప్పచక్యంగానే ఆయన వరము. యేసుక్రీస్తు గుడ్ గిఫ్ట్, శ్రేష్టమైన వరము యేసుక్రీస్తు. తర్వాత రెండో భాగులు అంటాడు, దేవునికి స్తోత్రము అంటాడు. తండ్రిని దేవుడు తన కుమారుని ఈ భూలోకంకు పంపటములో, ఈ భూలోకానికి పంపి ఆయన సంకల్పంలో తన ప్రణాళికలు నెరవేర్చుటలో ఉండటం వలన దేవునికి స్తోత్రము అంటున్నాడు. వాస్తవానికి ఇటీవల అనేక చోట్ల మినీ క్రిస్టమస్లని జరుపుకుంటూ ఉంటున్నారు. అయితే ఇక్కడ కూడా గమనించాలి, ఎందుకు ఈ ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు అంటే, ఇక్కడ ఒక ప్రవచనం ఉన్నది. కొందరేమో ఇలాంటి పండుగలు చేయకూడదని, కొందరేమో చేయొచ్చని, ఇలాంటి ప్రతివాదనలు జరుగుతుండగా, కానీ ప్రపంచమంతట నలుదిక్కుల కోట్లాది జనాంగమును దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నారు. ఎందుకంటే లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనములో ప్రభుదూత పరలోక సైన్యము వారు చేరి అక్కడ గొర్రెల కాపర్లతో అంటున్న మాట, యేసుక్రీస్తు వారి భూలోకము ప్రవచన ప్రకారంగా జన్మించాడు కాబట్టి ఆ శిశును గూర్చి పరలోక సైన్యము దేవదూతలు ఏమంటున్నారంటే, సర్వోన్నతమైన ఉన్నత స్థలంలో ఉన్న దేవునికి మహిమ, భూలోకంలో ఉన్న వారికి ఎందరూ తనకిష్టులైన వారు ఉన్నారో వారికి సమాధానము అని చెప్పి దేవునికి స్తోత్రము చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి ఎరగని వారు ఎవరూ లేరు, కానీ అంగీకరించిన వారు కోట్లాది మంది ఉన్నారు. అయితే అసలు యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడాలనే ఆశ కలిగి ఉన్నాను. ఈ నెలలో మీరు చాలా అనేక వర్తమానాలు విన్నారు. దయచేసి ఈ వర్తమానం కూడా మీరు వినవాలని ప్రభునామమున మనవి చేయుచున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరు? యేసుక్రీస్తు అంటే ఏంటి? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. అభిషేక్తుడు అనగా అభిషేకింపబడినవాడు, మెస్సయ్య క్రీస్తు. యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన దేవత్వము, గాడ్ హెడ్. ఏలనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. అంటే క్రీస్తు ఉంటేనే దేవత్వము, దేవుడు పూర్తవుతున్నట్లుగా పౌలు గారు కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో తెలియజేయుచున్నాడు. అనగా యేసుక్రీస్తు వారు దేవుడు, దేవుని స్వరూపి, దేవుని స్వభావం, దేవుని యొక్క తత్వము, ఆయన దేవుని యొక్క తేజస్సు. యేసుక్రీస్తు వారే సృష్టికర్త. యేసుక్రీస్తు వారే దేవునితో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉన్నాడు.
యేసుక్రీస్తు వారు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వివరణ లేఖన ప్రకారంగా గమనించదాం. మొట్టమొదటిగా చూసినట్టయితే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం మీరు గమనించండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను. మనకందరూ తెలుసు ఆది కాండము 1వ అధ్యాయము సృష్టి యావత్తు, 2వ అధ్యాయము సృష్టి క్రమము మనకు తెలుస్తుంది. ఆదియందు అంటే యేసుక్రీస్తు వారు అనాది కాలము నుండే, ఆది కాలము అనాది కాలము నుండే ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు. యేసుక్రీస్తు వారు ఆయన యేసుక్రీస్తు వారు ఈ సృష్టిలో ఉన్నాడు. పురాతన హెబ్రీ భాషలో దేవుడు అనే పదం బహువచనములో ఉన్నది. అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు లేకపోతే వాక్కు, పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. అందుకనే ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు, మన స్వరూపమందు, మన పోలిక చొప్పున అంటున్నారు. బహువచనం, మన స్వరూపము మన పోలిక దేవుడు. ఇది అనగా యేసుక్రీస్తు వారు ఆదిలోనే అంత ముందే ఉన్నాడు. ఆయన ఎవరు సృజించలేదు. ఆయన నిత్యుడు, దేవునితో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని యందు ఉన్నాడు. ఆ విషయాన్నే యోహాను, అపోస్తలుడైన యోహాను వారు అంటారు. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆయనే సమస్తమును సృష్టించెను. తర్వాత 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు అంటాడు. 18వ వచనంలో ఎవరు ఎన్నడను ఎప్పుడును దేవుని చూడలేదు, తన అద్వితీయ కుమారుడే ఆయనను దేవుణ్ణి బయలుపరిచెను అని వ్రాయబడింది. అద్వితీయ అంటే ఇంకొక కుమారుడు లేడు, ద్వితీయుడు లేడు, ఓన్లీ వన్ సన్, ఆత్మ సంబంధంగా. అనగా ఆదియందు వాక్యం అనగా యేసుక్రీస్తు వాక్కు, లోగోస్. ఆ వాక్యే దేవుని యొద్ద ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యే శరీరధారి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరో అని ఎదురు చూశారు ఆ రోజుల్లో. పిలాతు చూశాడు, హేరోదు చూశాడు, అనేక మంది ఎదురు చూశారు. ఎవరు? ఆయన దేవత్వము. ఇంకన చూసినట్టయితే నా ప్రియ సహోదరుడు యేసుక్రీస్తు, కొద్ది నిమిషాలే నేను వివరిస్తున్నాను, ఎందుకంటే ముందే చదివిన చెప్పశక్యం కానీ ఆయన వరం యేసుక్రీస్తును వర్ణించలేమో. ఎంత తెలుసో వాక్యాన్ని బట్టే తెలియజేస్తున్నాను. ఆయన ఎంతటి వాళ్ళం, నాకు అంత తెలుసు ఇంత తెలుసు అని చెప్పుకోవడానికి లేదు. బైబిల్లో తేటగా వాడి ఉంది యేసుక్రీస్తు వారి గురించి. చెప్పశక్యం కానీ వర్మి, ఇన్డిస్క్రైబుల్. అంత గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవత్వము, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. ఆదియందు వాక్యం, ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆయన కుమారుడై ఉన్నాడు. 1వ అధ్యాయము యోహాను సువార్త 18వ వచనంలో యేసుక్రీస్తు వారు, ఆయనకి వాక్యం అనే పేరు ఉన్నది. లోగాస్. ప్రకటన గ్రంథము 19:13. కొలసీ పత్రికలో అయితే
అంటాడు. 1వ అధ్యాయం 15వ వచనములో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆకాశమందున్నవే గాని భూమి యందున్నవే గాని, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, ప్రభుత్వములైనను అధికారములైన సమస్తము యేసుక్రీస్తే సృష్టించాడు. యేసుక్రీస్తు సృష్టించాడు. సమస్తముకు సృష్టికర్త ఎవరంటే ఆయన మృతుల్లో నుండి లేచుట వలన ఆది సంభూతుడు, సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. తర్వాత చూసినది నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు ఏమంటాడో తెలుసా? తీతు పత్రికలో, ఓ తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో, ఆయన ప్రత్యక్షమవునప్పుడు మహాదేవుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. మహాదేవుడు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మహాదేవుడిగా కనిపిస్తాడు. ఆ రోజున ఎలా ఉంటుందంటే పరిస్థితి, అంగీకరించిన వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళ సంగతి అయితే. ఎందుకంటే రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ వంశంలో జన్మించాడు. కానీ ఆయన సర్వాధికారి అయి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో నువ్వు యేసుక్రీస్తు వారు ఎవరనుకుంటున్నావు? యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే, ఇదిగో ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచేదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. ఆమె భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు. నువ్వు క్రైస్తుడా, నువ్వు రొమ్ము కొట్టుకునే పని లేదు. భూజనులంటే ఎవరు? భూలో నివాసం చేసిన వారు అనుకుంటారు. వాస్తవానికి క్రైస్తవుడు కూడా భూలోకంలో నివాసం చేసిన వారే. ఆయన పొడిచిన వారు చూస్తారు. అదేవిధంగా భూజనులందరూ చూసి ఇట్లా, అయ్యో యేసు ప్రభువా నువ్వా, మేము గుర్తించలేదు, ప్రభువా నువ్వా. వినగలిగి వినలేకపోయాం, చూడగలిగి చూడలేకపోయాం, నమ్మగలిగి నమ్మలేకపోయాం ప్రభువా అని ఏడ్చే రోజు వచ్చింది. ఆ రోజు భూజనులంటే ఎవరు? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. భూజనులంటే ఎవరంటే ఎవరి పేరు గొర్రెపిల్ల రక్తంలో కడగబడి జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు తప్ప మిగిలిన వాళ్ళందరూ భూజనులే. అర్థమైందండి? ఎవరి పేరు జీవ గ్రంథములో వ్రాయబడిందో, గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడ్డారో వారు భూజనులు కాదు. ప్రకటన గ్రంథము 13:8 చూడవచ్చు. ఆ రోజు ఆ విధంగా జరిగిందండి. ఆయన ఇజ్రాయెల్ వంశంలో జన్మించాడు. ఆయన మరణ సమాధి పునరుద్ధానం ద్వారా ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ఎవరో అని తెలుసుకుంటున్నాం. మొదటి భాగంలో రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి తిరిగి లేచుట వల్ల పరిశుద్ధమైన ఆత్మను బట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపింపబడ్డాడు. డెత్, బరియల్, రెజరెక్షన్ తో దేవుని కుమారుడయ్యాడు. భూలోకంలో వచ్చినప్పుడు ఆయనకి తండ్రి ఎవరు లేరు. తండ్రి అంటే చూడండి, ఆయనకు అద్వితీయ కుమారుడు. యేసు ప్రభు వారు కూడా అన్నాడు తండ్రి గురించి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అద్వితీయుడైన సత్యదేవుడు నీవు అంటున్నాడు. అద్వితీయుడు అంటే ఇంకొక దేవుడు లేడు, ఒకే ఒక దేవుడు క్రైస్తవుడు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, అద్వితీయుడైన నీవు సత్యవంతుడు అని చెప్తున్నాడు తండ్రి గురించి. కనుక ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శాన ఉన్నాడు, అరసుడిగా ఉన్నాడు, కుడిపార్శాన ఉన్నాడు.
నా ప్రియ సహోదరుడా, కొద్ది వివరాలు యేసుక్రీస్తు ఎవరో వివరణ చేశారు. ఆ రెండో భాగంలో చూసినట్టయితే యేసుక్రీస్తు వారి గురించి రెండో విషయం మనం చూసినట్టయితే యేసుక్రీస్తు యొక్క దేవత్వం అని, దేవుడని, లేకపోతే ప్రభు అని నమ్మాలి. ఎలా నమ్మగలుగుతాం? వాక్యాన్ని బట్టి మనం చెప్తున్నాం, అనేక మందికి మనం తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నారయ్యా? కొందరు ఏంటంటారు, యేసుక్రీస్తుని నమ్మాలి, యేసుక్రీస్తుని నమ్మాలి, నమ్మకపోతే నరకం వచ్చింది. అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? అసలు ఎందుకు నరకం వచ్చింది? వివరణ చేయాలి కదా. వారు అడిగినప్పుడు మనం సాత్వికముతో, ప్రేమతో, మన యొక్క నిరీక్షణ ఏంటో వారికి ఎంతో ప్రేమతో తెలియజేయాలి. ఇది ప్రేమ సందేశం. ఇది యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వం గురించి, ఆయన దేవుడని నమ్మటానికి కొన్ని రుజువులు తెలియజేస్తున్నారు. ఏమిటనగా, ప్రియమైన సహోదరులారా, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలలో యేసుక్రీస్తు వారి యొక్క బయోగ్రఫీ ముందుగా వందల రెఫరెన్స్లు ఉన్నాయి, వందల ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా యేసుక్రీస్తు నందు నెరవేర్చబడ్డాయి అన్నమాట. అంటే ఎలాంటి ప్రవచనాలు? నేను సమయాన్ని జ్ఞాపకం చేసుకొని వివరిస్తాను. ఆయన బయోగ్రఫీ ముందుగా వ్రాయబడ్డాది, తర్వాత నెరవేర్చబడ్డాది. సాధారణంగా ఈ భూలోకంలో ఋషులు, మహారుషులు, ప్రవక్తలు, గొప్ప గొప్ప వారు ఎందరో జీవించారు. అందరి జీవితము అయిన తనంతరము బయోగ్రఫీ, వారి యొక్క చరిత్ర వ్రాస్తారు, జీవిత గాథ వ్రాస్తారు. కానీ యేసు ప్రభు రాకముందే ఆయన జీవిత గాథ వ్రాయబడి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడి, ఈ 39 పుస్తకాల్లో ఏకత్వం కలిగి, అది క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రేమ నిబంధన, క్రొత్త నిబంధనలను తీసుకొచ్చిన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన యొక్క దేవత్వం మనం చూసినప్పుడు ఆయన బయోగ్రఫీ ముందుగానే చెప్పబడ్డది, అది నెరవేర్చబడ్డది. అంటే ఏ విధంగా? యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క వంశావళి, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క పుట్టుక జీవితము, అదేవిధంగా ఆయన యొక్క శ్రమలు, ఆయన మరణ సమాధి, పునరుద్ధానము, తర్వాత పరలోకమునకు ఆరోహణము, ఇవన్నీ కూడా వందల ప్రవచనాలు ముందుగా చెప్పబడ్డాయి. అవి క్రీస్తు నందు నెరవేర్చబడ్డాయి. ఆయన స్త్రీ సంతానమని, ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడని, ఆయన అబ్రహాము సంతానమని, దావీదు వంశంలో వస్తాడని, ఈ విధంగా అనేక ప్రవచనాలు. యేసు ప్రభు వారే ఆయన మరణ సమాధి పునరుత్థానుడైన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయములో 44లో వచ్చి అంటాడు, అంతటా ఆయన వారి వద్దకు వచ్చి ఏమంటున్నాడంటే, నా గురించి ధర్మశాస్త్ర గ్రంథములోను, ప్రవచన గ్రంథంలోను, అనగా ప్రవక్తలు చెప్పిన గ్రంథములోను, కీర్తన గ్రంథములోను నా గురించి వ్రాయబడ్డవన్నీ నెరవేర్పు జరిగినవి. యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుద్ధరణైన తర్వాత ఈ విషయాన్ని లూకాసు వార్తలో లూకా గారు పొందుపరిచారు. ఈ మాటలు ప్రభువారు చెప్పిన మాటలు. ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో అన్ని నెరవేరిని. పాత నిబంధనను యేసు ప్రభు వారు 3 భాగాల్లో చెప్పాడండి. ఒకటి ధర్మశాస్త్రం అన్నాడు, రెండోది ప్రవక్తల గ్రంథం అన్నాడు, మూడోది కీర్తన గ్రంథం అన్నాడు. ఇది మొదట రుజువు. యేసుక్రీస్తు దేవత్వాన్ని ఎందుకు నమ్మాలంటే అది ఒక బయోగ్రఫీ. ఈ బయోగ్రఫీ ఎవరి జీవితంలో జరగలేదు. ఇదొక ప్రూఫ్. ఆ రెండోది చూసినట్లయితే క్యాలెండర్. మీకు అందరికి తెలుసు,
ఈ రోజుల్లో గూగుల్లో కొట్టి చూస్తే తెలుస్తుంది క్యాలెండర్. హూ ఇన్వెంటెడ్ బీసీ ఏడి క్యాలెండర్ అంటే తెలిసింది. డయోనసిస్ ఎక్సిగస్ అనే పేరు వచ్చింది. ఆయన ఒక క్యాలెండర్ తయారు చేయాలనుకున్నాడు. అప్పటికే ఈజిప్షియన్ క్యాలెండర్ ఉంది, అదేవిధంగా జూలియన్ క్యాలెండర్ ఉంది. ఆ టైంలో మాంక్ అయిన డయోనసిస్ ఎక్సిగస్ అని ఈయన ఏం చేసేంటే క్యాలెండర్, ఈయన రోముకు సంబంధించిన ఆయన ఒక క్యాలెండర్ తయారు చేయాలనుకున్నాడు. అది అందరికి ఉపయోగపడేట్టుగా ప్రపంచం అంతా. దానికి బీసీ ఏడి అన్నాడు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అనగా అన్నో డొమినో, ఆఫ్టర్ డెత్ అనకూడదు. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తే -పాయింట్ పడిపోతాయి. అన్నో డొమినో లాటిన్ వర్డ్, ద ఇయర్ ఆఫ్ ది లార్డ్ అని రాయబడి. అంటే యేసు పుట్టింది బేస్ చేసుకుంటే అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు తేడా ఉంది, కరెక్ట్ చేయలేకపోయాడు. ఒక బేస్ చేసుకున్నాడు. ఇటు సైడ్ బీసీ అన్నాడు, ఇటు సైడ్ ఏడి అన్నాడు. అయితే ఇక్కడ చూడాలి, గమనించాలి, క్యాలెండర్ యేసుక్రీస్తుని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన వచ్చేసరికి అప్పుడు గొప్ప వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్, రెండోది జూలియస్ సీజర్, మూడో వ్యక్తి యేసుక్రీస్తు వారు. అలెగ్జాండర్ గ్రేట్ ప్రపంచానంతా జయించుకుంటూ వచ్చాడు, భారతదేశాన్ని కూడా వచ్చాడు. పంజాబ్ ప్రాంతంలో మనం చదివాం చరిత్రలో, పురుషోత్తమును కూడా జయించాడు జీలం సినాబ్ నది దగ్గర. అలెగ్జాండర్ వలన అనేక మంది జనాంగం చనిపోయారు, సైనికులు చనిపోయారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. జూలియస్ సీజర్ ఆయన గొప్ప, ఆయన రాజకీయ వేత్త, ఆయన జనరల్, ఆయన రచయిత కూడా, స్కాలర్. ఆయన వలన ఒక మిలిటరీ జనరల్, ఆయన వలన సివిల్ వార్లో మిలియన్ పీపుల్ చనిపోయారు. ఎంతమంది చనిపోయారు రికార్డ్ లేదు, మిలియన్స్ పీపుల్ చనిపోయారు. అందరూ వారి యొక్క గొప్పతనానికి అనేక మంది ప్రాణాలు కోల్పోతే యేసుక్రీస్తు వారు ప్రత్యేకత ఏంటంటే అందరి కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఈయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు, ఒక జనాంగాన్ని సంపాదించుకున్నాడు. వారు భౌతిక సంబంధం అయితే ఇది ఆత్మ సంబంధం సంపాదించుకున్నప్పుడు ఆ మాంకు డైనోసిస్ ఎక్సిగస్ ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని బేస్ చేసుకొని బీసీ అన్నాడు, ఏడి అన్నాడు. ఇదొక ప్రూఫ్. నేను గొప్ప వ్యక్తి. ఇది ఎప్పుడు క్యాలెండర్ తయారు చేశారంటే అప్పటికి రోమా క్యాలెండర్ 525 సంవత్సరం నడుస్తూ ఉంది. అంతకుముందు క్యాలెండర్లు ఉన్నాయి. ఈజిప్టియన్ క్యాలెండర్ ఫస్ట్ క్యాలెండర్, తర్వాత ఉన్నాయి ఎబ్రి క్యాలెండర్, అరబిక్ క్యాలెండర్ ఉన్నాయి, అన్నీ ఎవరి వాళ్ళ క్యాలెండర్లు ఉన్నాయి. ఈ క్యాలెండర్ అంటే ఏడిబిసి క్యాలెండర్ ద్వారా ఇదొక యేసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తి, ఆయన యొక్క దేవత్వం గురించి ఆయన స్టడీ చేశాడు. ఆ రోజుల్లో జోసెఫస్ అని ఆయన రోమేయుడు మరి యూదుకు సంబంధించిన వ్యక్తి. ఆ చరిత్రకాడు చదివిన ఇవన్నీ చూచి అదే ఆ టైంలోనే జోసెఫస్ ఉన్న తర్వాత వచ్చిన వ్యక్తి జోసెఫస్, ఆయన చూసి తెలుసుకున్న విషయాలు స్టడీ చేసి ఈ యొక్క క్యాలెండర్ కూడా తయారవటమైంది. తర్వాత అయితే యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వాన్ని ఎందుకు నమ్మాలంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయలేదు. చనిపోయిన వాళ్ళని బతికించాడు, నీళ్ళ మీద నడిచాడు, ఆ 5,000 మందికి 4,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. అసలు రాజును చేయాలని చూశారు. తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ఆశ్చర్యకారుల అద్భుతాలు మనకు ప్రకటన గ్రంథంలో చూస్తే, క్షమించండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే క్రొత్త నిబంధనలో 39 ఉన్నాయి, దాదాపు 39. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమే గొప్ప మిరాకిల్, గొప్ప వండర్. ఇదే గొప్ప అద్భుతం. తర్వాత చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఆయన దేవత్వము దేవుడని నమ్మాలని ఎందుకంటే ఆయన అంటాడు, యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్త 20 అధ్యాయం 30-31 వచనంలో,
ఆయన చేసిన సూచక్రియలు అనేకమైనవి కలవు. వాటిని గురించి వివరించి రాసినట్లయితే భూలోకమే సరిపోలేదని తెలియపరిచి ఎంతవరకు రాశాడంటే, యోహాను సువార్త 20:30-31 ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామమందు జీవము పొందున్నట్లు ఇవి వ్రాయబడ్డాయి. ఇవి సరిపోతాయి అంటాయి. చాలా ఉన్నాయి, కానీ కొంతే రాశారు. కాబట్టి ఇది ఒకటి ఆయన చేసిన సూచక్రియలు. ఆయన చేసిన బోధ, ఆయన ఎలా బోధ చేశాడంటే, కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయం 28 అంటారు. అక్కడ జనసమూహం ప్రసంగం అంతా 3 అధ్యాయాల ప్రసంగం అయిపోయింది. ఎన్ని రోజులు జరిగింది నాకు కూడా తెలియదు. ఆ ప్రసంగం అయిపోయినాక 8వ అధ్యాయంలో కొండ దిగి వస్తూ ఉంటాడు. జనం అందరూ వెళ్ళిపోతారు. మరి అక్కడ ఎట్లుందో, ఎంతో గొప్ప ప్రసంగం అయింది. ఆ ప్రసంగం అప్పుడు అక్కడ జనసమూహం ఏమనుకున్నారంటే, ఈయన పరిసయ్యులు శాస్త్రం వల్ల కాక అధికారం గలవాలని బోధిస్తున్నాడు, అధికారంతో బోధిస్తున్నాడు. స్మూత్ గా దాన్ని బోధించి, ఆయన బోధ ఎలా ఉంటుందంటే లౌడ్లీ స్పష్టంగా తెలియజేశాడు. అర్థమన్నట్లుగా బోధ చేశాడు. ఆయన అర్థం కాని భాష మాట్లాడలేదు, అందరికీ అర్థమయ్యేటట్టుగానే మాట్లాడాడు. తర్వాత చూసినట్లయితే ఆయన చెప్పిన ఉపమానం లేకుండా బోధించలేదు. ఉపమానం అంటే ఏంటి? షార్ట్ స్టోరీ, చిన్న. ఆ స్టోరీ కూడా ఈ ప్రకృతినే చూపించాడు. ప్రకృతిని చూపించి వాక్యం బోధించాడు. దేనికి చింత, దేనికి విచారము? ఆ పిచ్చుకల్లో చూడండి, అవి విత్తవు కోయవు. ఆ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఎందుకు చింతిస్తారు? ఆయన రాజ్యం నీతిని వెతకంటే మీకు అన్నీ దొరుకుతాయి. మీరు దేవుని దగ్గరికి రండి, దేవుడు చూసుకుంటాడు. ఈ రోజు కీడు, ఆ రోజు చాలు. అదే చూసుకుంటే మీరైతే దేవుని దగ్గర రండి. ప్రకృతిని చూపించి చెప్పాడు. తర్వాత విత్తనాల గురించి చెప్పాడు. విత్తనాలు, సృష్టిలో ఉన్న విత్తనాలు. అదేవిధంగా నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలరు. కొన్ని సందర్భాల్లో ద్వారం చెప్పాడు. నేనే ద్వారమును అన్నాడు. అందుకనే చాలా మంది నేను గృహప్రవేశం చేయటానికి కూడా చూసినప్పుడు మన క్రైస్తవులు కూడా ఆ ద్వారం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటారు. ద్వారం దగ్గర రిబ్బన్ కట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు కదా, నేనే ద్వారం అన్నాడు కదా. ఆయన అలంకారం చెప్పాడు. నేను ద్రాక్షవల్లిని అన్నా, అంటే ద్రాక్షవల్లిని అన్నాడు కదా. ఆయన అలంకారం చెప్పొచ్చాడు. ఈ విధంగా ఉపమానాలు చెప్పొచ్చాడు. అంతేగాని ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసా? ఉపమానాలను చెప్పుకొని కల్పనా కథలు, కట్టు కథలు, మిమిక్రీలు. వాక్యం తక్కువ, కథలు ఎక్కువ. రాత్రి సీరియల్ చూసినట్టు 2 రోజు చెప్తాం. ఇలాంటి కార్యక్రమాలు. అలా యేసు ప్రభు వారు ఆయన చేస్తున్న ఆ యొక్క ఉపమానాలు చూసి ఎంతో మంచి ఆత్మీయ పాఠం తెలియజేశాడు. ప్రకృతిని చూపించాడు. ప్రకృతిని తెలియజేసి ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పాడు. అందుచేత యేసుక్రీస్తు వారు దేవత్వము దేవుడని మనం అర్థం చేసుకోవాలి, నమ్మాలి. చూసారా ఎందుకు నమ్మాలి యేసుక్రీస్తు దేవుడు దేవత్వం అని అంటే? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆయన బయోగ్రఫీ, జీవిత గాథ ముందుగా రాయబడ్డది, నెరవేర్పు. రెండవది క్యాలెండర్ ప్రూఫ్. మూడవది ఆయన చేసిన సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు. తర్వాత ఆయన చేసిన బోధ. ఆయన బోధ చేస్తుంటే ఎట్లుండేది తెలుసా? అక్కడ వారు వచ్చి, హెరోదులు వచ్చి అంటారు, మార్కు సువార్త 12:14, బోధకుడా నువ్వు సత్యనే బోధిస్తావు, మొహమాటం లేకుండా బోధిస్తావు, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తావు. నీ బోధ, నువ్వు బోధ చేస్తుంటే మంట పండుతుంది హృదయాల్లో అంట. ఎమ్మాయి గ్రామ కాపురస్తులు అంటారు. 24 లోకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనంలో ఆ ఇద్దరు ఎమ్మాయి గ్రామ కాపురస్తులు అంటారు, ఆయన మాట్లాడుతుంటే మనం హృదయంలో మంట మండలేదా? ఎందుకో మంట వచ్చింది. ఆయన సజీవుడైన దేవుని వాక్యం 2 అంచుల వాడైన ఖడ్గం. ఆయన ఖడ్గం ఇటు కాదు, ఇటు ఉంటుంది ఆయన ఖడ్గం. 2 అంచుల వాడైన ఖడ్గం. ఈ రోజుల్లో అటు ఇటు ఇబ్బంది కలగకుండా
కథలు చెప్పేసి స్టోరీలు చెప్పించి నవ్వించి, బైబిల్ ఏం చెబుతుంది? ఒకడు బోధించిన ఎడల దేవోక్తుల వలె బోధించాలి. ఎవరైనా సమాధానం అడిగితే సాత్వికంతో ప్రేమతో ప్రకటించాలి. ఇందుని బట్టి యేసుక్రీస్తు వారు దేవుడని, దేవత్వాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక 3వ పాయింట్లో వస్తున్నాను. యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే నేను 2 వర్తమానాలు ఇచ్చాను నేను ఇంతకుముందు. మీరు దయచేసి చూడండి, పార్ట్ 1, పార్ట్ 2. కాబట్టి నేను త్వరగా సమయాన్ని జ్ఞాపకం చేసుకొని త్వరగా నేను వివరిస్తాను. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే మీకు అందరికి తెలుసు. నశించిన దాన్ని వెతకి రక్షించటకు, వాక్యం చెప్పి బోధించి రక్షించడానికి వచ్చాడు. వెతకి, సీక్ అండ్ సేవ్, అందుకోసం వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు. ఓ తిమోతి, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, పాపులను రక్షించుటకు ఈ మాట నమ్మదగినది, యోగ్యమైనది అంటాడు. నమ్మాలి, ఆయన మాట నమ్మాలి. రక్షించడానికి వచ్చాడు. తర్వాత అంటాడు గల్తీ పత్రికలో ఎందుకు వచ్చాడంటే ప్రస్తుత దుష్టకాలం నుండి, గల్తీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించటానికి, పాపముల విమోచన కొరకు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే మరణమును నిరర్ధకము చేయుటకు, అంటే మరణాన్ని డిస్ట్రాయ్ చేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకంటే అప్పుడు మరణం ఏళ్తుంది. అప్పటికి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు, పాపం చేయవాడు అపవాది సంబంధి. కనుక అపవాది యొక్క క్రియలు లయపరచడానికి, అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? ఇంకా మనం చూసినట్లయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. శిలువ మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. పని ఫినిష్ అన్నాడు. అంతే, సమాప్తమైందన్నాడు. పూర్తిగా మరణించబోయే ముందు ధర్మశాస్త్రం నెరవేర్చాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు చదివితే మరణశాసనము రాసిన వాడే మరణం చింతనే చెల్లుతుంది. ఆ వీలునామా ఇచ్చి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరుడా, ఇక ఆఖరిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది. ఇక ఆఖరిగా ఈ పాయింట్ జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన మనుషులందరి కొరకు మరణము రుచి చూడటానికి వచ్చాడు. దేవదూతల కంటే కొంచెము తక్కువగా వచ్చాడు అంటున్నాడు. దేవదూతల కంటే కొంచెం, వాస్తవానికి దేవదూతలు ఈయనే సృష్టించాడు. కానీ శరీరధారిగా వచ్చినప్పుడు, ఎందుకంటే మానవులు కనుక ప్రతి మనుషులు కనుక రక్షించడానికి మనుషుడిగా రావాల్సి వచ్చింది. దేవదూతలకు వస్తే మానవులు రక్షించలేరు. దేవదూతలకు ఆకలి దప్పులు లేవు. దేవదూతలు మనం చూడలేము. దేవదూతలకు వారికి శోధనలు ఉండవు. దేవదూతలు నిత్యులు, వారు మనకు పరిచయం చేసేవారు. దేవదూతలు ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత బలాజులు అంటే, ఒక దేవదూత లక్షల మందిని చంపగలడు. యేసు ప్రభువారు అన్నాడు శిలువ టైంలో, శిలువ అప్పగించేటప్పుడు పేతురు గారు ఒక ప్రధాన యాజకుని చెవు తెగ నేర్పినప్పుడు, పేతురు కత్తి పట్టువాడు కత్తివాడు చేస్తాడు, వేడుకొని నేను ఈ సమయంలో నా తండ్రిని వేడుకోలేను, కానీ వేడుకుంటే 12 సేనా వ్యూహాలు, ఒక్కొక్క వ్యూహం 6,000 మంది దేవదూతలు, 12 72,000 దేవదూతలు వస్తారని అడిగితే, కానీ ఇది
లేఖనం నెరవేరాలి కదా. ఒక దేవదూత ఎంత పవర్ఫుల్ అంటే ఒక ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, నా దేవదూత మన దగ్గరే ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఆయన వచ్చి నన్ను అడిగా, ఒక పాదము ఇక్కడ పెట్టాను, ఇంకో పాదం నేను సముద్రంలో పెట్టాలని అడుకో. ఆ పాదం ఎక్కడ ఉంచాలి? తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఒక పాదం ఉంచాడు అనుకోండి, ఇంకో పాదము ఎక్కడ బే ఆఫ్ బెంగాల్ ఆంధ్రలో ఉంచాలి, తెలుగు రాష్ట్రం. అంటే అంత పవర్ఫుల్ గలవాడు. బైబిల్లో ఉందా సత్యం అంటే? తెలంగాణ ఆంధ్ర లేదు, కానీ చదువుతాను, దయచేసి చూడండి, చదివి వినిపిస్తాను. మరి ఇంతకుముందు చదివేరే లేరు. ఒక దేవత ఎంత పవర్ఫుల్లో చూడండి, దయచేసి చూడండి. ఒక పాదము భూమి మీద ఉంచితే రెండో పాదము సముద్రం మీద ఉంచగలడు, అంత పవర్ఫుల్. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక, దేవదూతల కంటే కొంచెము తక్కువగా, కొంతకాలానికే 33 సంవత్సరాల వరకే ఆయన కొంచెం తక్కువగాడు వచ్చాడు. అయితే దేవదూతలు ఎంత పవర్ఫుల్ అంటే నేను చదువుతున్నాను, కొద్దిగా వివరిస్తున్నా దేవదూతల గురించి. 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో మనం 2 వచనాలు చదువుకొని మొదటి నుండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్య బింబములను, ఆయన పాదములు అగ్ని స్తంభములు ఉండెను, ఆయన చేతులు విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను, ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను ఎడం పాదమును భూమి మీదను మోపి. కుడి పాదం ఎక్కడ ఉంచాడు? సముద్రం మీద ఉంచాడు. ఎడం పాదం ఎక్కడ ఉంచాడు? భూమి మీద ఉంచాడు. ఇక్కడ ఉన్నాడు అనుకోండి దేవదూత, ఇక్కడ ఒక పాదం ఇక్కడ పెట్టాడు, రెండో పాదం ఎక్కడంటే సముద్రంలో ఉంచగలడు, అంత పవర్ఫుల్. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవదూతల కంటే అంత పవర్ఫుల్ రాలేదు. మనిషి కుమారుడుగా, దేవునితో సమానం, దేవునితో దేవుడై ఉండి ఆయన అబ్రహాము సంతాన స్వభావములో ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, దయచేసి మళ్ళీ చదివి వినిపిస్తాను. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, దయచేసి చూడండి, అస్సలైన మీనింగ్ ఇక్కడ ఉంది. ఎందుకు మనుషుడికి రావాల్సి వచ్చింది? చాలా మంది అంటారు, దేవుడైతే ఎందుకు వచ్చాడా, ఎందుకు తను తాను కాపాడుకోలేదు అనే వ్యంగంగా తెలియక అంటారు. తెలియకంటారు. తెలితే అసలు సిలువ ఎందుకు చేస్తారు జనం? ఇది గొప్ప మర్మం, యేసుక్రీస్తు వారు మర్మం. ఇది అది కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు ఆయన సిలువ మాట. అది దేవుని వరం. అది మన నిమిత్తం, మనుషులందరి కొరకు సిలువ మరణం నొందుట ఇది దేవుని కృప అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువైతే ఏడవద్దండి. అందరూ అన్ని జనులు కూడా అంటారు, ఎందుకు ఏడుతున్నారు మీరు అంటారు. యేసుక్రీస్తు వారు లేఖన ప్రకారం జరుగుతుంది ఇదంతా కూడా. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ప్రియమైన సహోదరుడా, 14వ వచనం, 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాలని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడయ్యను. మనం ఏ విధంగా రక్త మాంసాలలో మనం ఏ విధంగా ఉన్నావో, వాక్ అయిన యేసుక్రీస్తు కన్నిక గర్భాన శరీరము ధరించుకొని ఆయన కూడా రక్త మాంసములలో పాలిపోయాడు. మన వల్ల ఏడ్చాడు, మన వల్ల ఆకలి దప్పులు కొన్నాడు, మన వల్ల శ్రమలు అనుభవించాడు. ఆయన మానవుడిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అందుకు వచ్చాడు ఈ లోకానికి. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? యేసుక్రీస్తును నమ్మావా? నమ్మకపోతే అది రేపు నేరం కావచ్చు, నేరం అవుతుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడున్నావు, మన వానికి శిక్ష అన్నాడు. ప్రియమైన సహోదరుడా, గమనించాలి, అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడని ఇప్పుడు 3 భాగాలుగా మనం తెలుసుకున్నాం. అయితే 4వదిగా, మరి భూలోకంలో వచ్చి ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? ఈ భూలోకానికి వచ్చి సాధించింది ఏంటి, ఏం చేశాడండి అంటే, ఆయన కుమారుడై ఉండి
శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లతో తన మరణం నుండి విడిపించగలవానికి ప్రార్థన నేర్పాడు మనకి. ఆయన విధేయత చూపించాడు. ఒబిడియన్స్, విధేయత అంటే డెఫినేషన్ ఏంటంటే యేసుక్రీస్తే. ఒబిడియన్స్ ఈజ్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. విధేయత. ఆయన నిత్య రక్షకు కారకుడయ్యారు. ఎందరు విధేయులవుతారు. విధేయులైతేనే, అందరు కాదండి, విధేయులు కావాలి. ఆయన వాక్యం విని విశ్వాసం వచ్చి విధేయులై ఆయన చెప్పినట్టు చేసిన వారికే నిత్య రక్షణ. విధేయులైన వారు, వాక్యం విని విధేయులైన వారు. పేతురు గారు ప్రసంగంలో అడిగి చెప్పాడు, మేమేం చేయాలి? మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించని ఓ ఇజ్రాయేలు ప్రజలారా తెలుసుకోండి అని చెప్పాడు. అప్పుడు వాక్యానికి విని విశ్వాసం ఇచ్చి విధేయులైన వారు ఏం చేశారంటే, మేమేమి చేయాలండి? ఇప్పుడు మీరు మారు మనసు పొంది, అంటే మారు మనసు అంటే ఏంటి అంటే మనసు హృదయము మార్చుకొని పాప క్షమాపణ, పాపాలు కడిగివేయబడటానికి మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. మీరు రక్షింపబడతారు, పరిశుద్ధాత్మనే వరం పొందుతారు, సంఘంలో చేర్చబడతారు అని చెప్పాడు. మొన్న ఒక మెసేజ్ ఇస్తే ఒక సోదరుడు ఎవరో కామెంట్ పెట్టారు, సార్ క్రైస్తవుడు అంటే ఏమన్నాడంటే మనసు మారితే హృదయం మారితే సరిపోయింది అన్నాడు. అది ఒక మెట్టే. కానీ హృదయం మనసు మారినాక క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఆయన మరణ సమాధి పునరుత్థానం, క్రొత్త జన్మ క్రీస్తును ధరించుకోవాలి. తర్వాతనైతే నా ప్రియ సహోదరా, ఆయన ప్రార్థన చెప్పాడు. తర్వాత నిత్య రక్షకు కారకుడయ్యాడు. ఆయన విధేయత చూపించాడు, ప్రార్థన నేర్పాడు. ఆ దయా కనికరం అంటే ఏంటో మాదిరి చూపించాడు. తర్వాత క్షమాపణ అంటే చెప్పాడు. దేవుని ప్రేమ, దేవుని ఎన్నడూ ఎప్పుడు ఎవరు చూడలేదో దేవుని ప్రేమ, దేవుడంటే ఎలా ఉంటాడో ఆ స్వభావం తెలియపరిచింది యేసుక్రీస్తే. అందుకని ఆయన వచ్చాడు. ఏమన్నా తెలుసా? లవ్ గాడ్, లవ్ అదర్స్, ప్రేయర్ ఫర్ ఆల్. అందరు శత్రుల కొరకు, హింసస్ కొరకు ప్రార్థన చేయండి. కొంతమంది ప్రసంగంలో చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యోహాను ప్రేమించమని చెప్పాడు. యేసు ప్రభు చెప్పింది, నీ దేవుడైన ప్రభువును ప్రేమించమని యేసు ప్రభు అని చెప్పాడు. తండ్రి ఆయన తర్వాత ఇక ఆయన వచ్చి ఏమి 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 మనకు నేర్పాడంటే, ఈ లోకానికి వచ్చి ఆయన మనకు చెప్పిన ఒక గొప్ప పాఠం ఏంటంటే తగ్గింపు జీవితము, హ్యూమిలిటీ, దీనత్వం మనకు నేర్పాడు. ఒక మినిస్టర్గా, ఒక పరిచారకుడిగా, ఒక సేవకుడిగా వచ్చి సేవ చేసి ఒక గుడ్ సమరేయుడిగా, మంచి సమరేయుడిగా జీవించి ఆయన చివరికి ఏ పాపము లేని వాడుగా జీవించాడు. ఒక సందర్భంలో యోహాను సువార్త 8:46 అక్కడ యూదులతో అన్నారు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని ఛాలెంజ్ చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 ఆయన ఏ పాపము చేయలేదు, దూషింపడలేదు, అన్యాయంగా తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు యేసుక్రీస్తు. తర్వాత ఇక ఆయన ఏం చేసి వెళ్ళిపోయాడు? ఆయన అడుగు జాడలు ఉంచి వెళ్ళిపోయాడు. అడుగు జాడలు ఆయన జీవితం ఒక మాదిరి. ఆయన అడుగు జాడలు అంటే కొద్దిగా 2 మాటలు చెప్పాలని ఉంది. మేము చిన్నప్పుడు మా తండ్రి, మేము పొలం గట్టు మీద వెళ్తున్నప్పుడు, లేకపోతే నన్ను స్కూల్లోనో హాస్టల్లో పెట్టినప్పుడు తండ్రి ముందు వెళ్తుంటే వెనక అడుగు వేసుకుంటూ నడిచేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా పాత రోజుల్లో భార్య భర్త ముందు నడుతుంటే భార్య భర్త అడుగు వేసుకుంటా గట్టు మీద నడుచుకుంటే వెళ్ళేవాడు. అంటే అడుగు దిగని అడుగు వేసుకుంటా వెళ్తా ఉంటారు, అడుగు జాడలు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏ అడుగు జాడల గురించి చెప్తున్నాడు? ఇది ఒక ఆత్మీయ పాటు. అంటే ఆయన చూపించిన మాదిరి జీవితము, పాపము లేని జీవితము, తగ్గింపు జీవితము, ప్రేమ జీవితము, క్షమాపణ జీవితము, విధేయత. తర్వాత ఆయన మరి ఈ విధంగా మాదిరి జీవితం చేసి
అడుగు జాడలు ఉంచి వెళ్ళాడు. మనం కూడా క్రీస్తుని వెంబడించేవారము, క్రీస్తు శిష్యులైతే యేసుక్రీస్తు ఏ విధంగా నడుచుకుంటా వెళ్ళాడో ఆత్మీయంగా ఆయన అడుగులు ఆత్మీయంగా నడుచుకోవటము. కాను ఆ గట్టు మీద నడిచినట్టు ఆడు అడుగులు కాదు నేను చెప్పేది. దాని అర్థం ఏంటని చెప్తున్నాను. కాబట్టి ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండండి అంటాడు. క్రీస్తును పోలి నడుచుకోండి అంటాడు. క్రీస్తును పోలి నడుచుకోవాలి. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రైస్తవులందరూ ఒకళ్ళొకళ్ళు మంచి వాళ్ళు చూసి పోలి నడుచుకోవాలి. ఇక ముగింపులో నా ప్రియ సహోదరుడా, మరి రేడు మనం ఏమి చేయాలి? ఇక ఆఖరిలో సరే, యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు ఎవరో అంటే మనం తెలుసుకున్నాం, ఆయన దేవత్వం అని. యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన దేవుడు, దేవత్వని మొదటగా తెలుసుకున్నాం. ఆ రెండవది యేసుక్రీస్తు ఎందుకు నమ్మాలో తెలుసుకున్నాం. మూడోది యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో వచ్చి ఏమి చేసేలేడంటే ఆయన యొక్క మాదిరి జీవితము, అడుగు జాడలు, పాపము లేని జీవితము, మంచి మాదిరి జీవితము మనకు ఇచ్చెళ్ళాడు. కాబట్టి ఈరోజు క్రీస్తును అంగీకరించిన వారు ఏమి చేయాలి? అంగీకరించిన వారు ఏమి చేయాలి అంటే, యేసు ప్రభు వారు మరణ సమాధి పునరుద్ధానమైన తర్వాత పరలోకముకు వెళుతూ మేఘం కొనిపోయేటప్పుడు అంటాడు. ఏమంటాడంటే, అక్కడ ముందుగా మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో అపోస్తల కార్యంలో మేఘం కొనిపోతుంది 1వ అధ్యాయంలో, ఆయన లోక గారు స్టేట్మెంట్లో. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 18 నుండి 20 వచనంలో అంటాడు, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇవ్వండి, శిష్యులు చేయండి అని చెప్పాడు. గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. పొందినవాడు నమ్మితేనేమో రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష ఉంటుందని చెప్పేశాడు. ఇది ఒక గ్రేట్ ఒక ఛార్జీ, ఒక డ్యూటీ మనకి ఇచ్చి వెళ్ళాడు అనమాట. మనం ఏం చేయాలంటే ఆయన మాదిరి జీవితం జీవిస్తూ ఆయన ఇచ్చిన ఆ డ్యూటీ, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు పంపాడు కదా, దేవుని యొక్క ప్రణాళికలో ఆయన చిత్తంలో ఆ యొక్క డ్యూటీ అంతా నెరవేర్చాడు. అపోస్తులు చేశారు, ఈరోజు మనం చేస్తున్నాం. ఆ డ్యూటీ ఏదంటే సువార్త ప్రకటన చేయాలి. వాళ్ళంట, అయ్యో సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. నిజంగా మనం క్రీస్తుని వెంబడించే వారమైతే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. సువార్త ప్రకటన చేయాలి, ఆత్మలు సంపాదించాలి. ఆత్మలు సంపాదన చేయాలండి, డబ్బులు సంపాదన కాదు. చాలా మంది డబ్బులు సంపాదన కోసం వస్తున్నారు. ఎడితే డబ్బులు బాగా వస్తాయి, లేకపోతే ఈ భూలోకంలో ధనవంతులు అవుతారు. అది కాదు యేసు ప్రభువు చెప్పింది. డబ్బులు సంపాదనతో దేవ సేవకులు వచ్చేవాడు సత్యహీనులు, చెడిపోయిన స్వభావం అన్నాడు పౌలు గారు. తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం మీరు చూడండి, 7-8 వచనాలు ఉంటుంది అక్కడ. ఆత్మల సంపాదన, నువ్వేం సంపాదిస్తున్నావు? తర్వాత చూడైతే నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలంటే, నా ప్రియ సహోదరుడా, మరి ఆయన మరణ సమాధి పునరుద్ధానం తర్వాత మనకి గొప్ప పరిచర్య భారం ఇచ్చాడు. పరిచర్య, నువ్వు క్రీస్తు శిష్యుడువా, నువ్వు ఎవరైనా సరే ఈ పరిచర్యలో ఉన్నావు, ఏ విధంగా అయినా సరే. కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, మొదటి వచనం, ఆయనను కాబట్టి పరిచర్య పొందినందున అధైర్యపడము అని చెప్పి 7వ వచనంలో అంటాడు, కాబట్టి మంటి ఘటముల్లో మాకు ఈ ఐశ్వర్యము కలదు అంటాడు పౌలు గారు. ఈ స్వార్థ ప్రకటించే బాధ్యత, ఈ క్రీస్తు ఐశ్వర్యము మంటి బుర్ర, మంటి దేహము, మంటి శరీరము, మంటిలో కలిసిపోయేది. పరలోకం నుండి వచ్చిన ఆ వర్తమానాన్ని, దేవదూతలు తీసుకొచ్చిన వర్తమానాన్ని, దేవుడు పంపిన వర్తమానాన్ని మన దేహంలో ఉంచుకొని మనము పరిచర్య చేయటమే ఇది గొప్ప భాగ్యము అంటాడు పౌలు గారు. ఆయనను ఆ బలాధికము మామూలుదై కాకుండానట్లు దేవుని దయుండునట్లు మంటి ఘటనలో మాకు ఈ ఐశ్వర్యం కలదు. ఈ పరిచర్య, మంటి ఘటాలు, ఈ భాగ్యం దొరికిందంటే నేనేదో గొప్పోడైన కాదు, నేను పెద్దగా ఫోకస్ చేసుకునే అవసరం లేదు.
అది దేవుని కృప, దేవునికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లుగాక అంటాడు పౌలు గారు. కాబట్టి క్రీస్తు నందు ఆయన యొక్క పరిచర్లో ఉంటున్నప్పుడు ఇంకొక గొప్ప విషయం, మనం నీ స్టేటస్ ఎంత పెరిగిందో తెలుసా క్రైస్తవుడా? నీ స్టేటస్ చాలా గొప్పగా అయిపోయింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరం తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు, ఆ రాజులైన యాజక సమూహం, ది రాయల్ ప్రీస్ట్ అన్నాడు. అబ్బో, గొప్ప పదం. రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే రాజువు యాజకుడు. పాత నిబంధనలో రాజు రాజుగా ఉండేవాడు, యాజకుడు యాజకుడిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు క్రీస్తు నందు క్రీస్తు రాజు అయితే ఆయన పక్కన చేరిన నువ్వు కూడా రాజువు మరి యాజకుడు అయ్యావు. మెల్కిసెదకు క్రమంలో క్రీస్తును పోలి. కాబట్టి దేవుడు నిన్ను ఇంత స్టేటస్లో ఉంచినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? ఆయన స్టేటస్ తగ్గట్టే మన జీవన విధానం ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు మనసు కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన ఆ పరిశుద్ధతలోనే జీవించాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇందాక చదివాను, తీతు పత్రికలో మళ్ళా చదువుతున్నా. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఈ విధంగా, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూసి వారు ఈ లోకములోనూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని కోరుచున్నాడు. నీతితో, పాపలేని జీవితం, పరిశుద్ధ జీవితం జీవించాలి. ఎందుకంటే మనం చేయాల్సిన పనికి ఆఖరిలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, నా ప్రియ సహోదరుడా, మరి మన జీవితంలో మనం చూసినట్టయితే మరి యేసుక్రీస్తు ఏ స్టేటస్లో ఉన్నాడో ఆ స్టేటస్లో ఒక క్రైస్తవుడై మంచిగా జీవిస్తే ఇవన్నీ మనం సరి చేసుకుంటూ వస్తాం. ఇంకా ఒక పండుగ చేసే క్రైస్తవుడిగా ఉన్నావా? ప్రతి ఈరు తొట్టులో బొడుకోబెట్టి బొమ్మ వేసి అక్కడ వేసి ఆ తొట్టులో పిల్లని బొడుకోబెట్టి ఆ కార్యక్రమం వరకు ఉన్నావా? సువార్త చేస్తున్నావు, మంచిదే, అదొక సువార్త, దాని ద్వారా ఆ యొక్క వాటి ద్వారా సువార్త ప్రకటిస్తున్నావు. కానీ తొట్టి కాదు కావాల్సింది, నీ పాపాలు ఆలోచించేయి. ప్రతి సంవత్సరం వచ్చింది, ఆ సంవత్సరంలో మళ్ళా తొట్టిలో పిల్లోని బొడుకోబెట్టడం, ఆ పిల్లోని తీసుకొచ్చి తొట్టిలో బొడుకోబెట్టడం కాదు. నీ హృదయంలో చేర్చుకో. హృదయంలో చేర్చుకోవాలి, తొట్టిలో కాదన్న అక్క గమనించాలి. నేను నిజమాడినంత కొద్దిగా మీకు శత్రువు కావచ్చేమో. నేను క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఒకవేళ నువ్వు పాప జీవితంలో ఉంటే పాపాల గురించి ఆలోచించేయి. నువ్వు ఎంత తొట్టి చేసావు, ఎంత డెకరేషన్ చేసావు, ప్రభు పట్టించుకోడు. ఆయన అంటున్నాడు, ఇదిగో తలుపు వద్ద నిల్చొని తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో తలుపు వద్ద నిల్చొని తట్టుచున్నాడు, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడల నేను అతనితో కలిసి భోజనం చేద్దామంటున్నాడు. నువ్వు ముందు ఆహ్వానించాలి. ఆయన వచ్చి తలుపు దడుతున్నాడు. నువ్వు తలుపు తీస్తేనే కదా నీ హృదయం అనే తలుపు. ఆయన రావాలంటే నీలో ఉన్న ముందు వాడిని బయట నెట్టేసేయి, అప్పుడు ఆయన వస్తాడు. మళ్ళీ ప్రాచీన పురుషుడిని బయటకు నెట్టేస్తే నవీన పురుషుడు ప్రవేశిస్తాడు. ఇది మనం చేయాల్సిన పని. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులకి కొత్త సంవత్సరం వచ్చింది. మొన్నే క్రిస్మస్ పాటలు పాడుకున్నాం, మంచిది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఏడు మొదలు పెట్టాను. కానీ నువ్వు రక్షింపడ్డావా లేదా? యేసుక్రీస్తు ఎవరో మీకు తెలిసింది. ఆయన దేవుని స్వరూపి, పాపలు రక్షించడానికి వచ్చాడు. యేసు దేవుని ప్రేమ ఏంటో తెలియపరిచాడు. ఆయన తన పని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. మనకు ఈ భాగ్యం. అందుకనే పౌలు గారు అంటాడు, చెప్పశక్యంగా అని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము అన్నాడు. థ్యాంక్స్ బీ టు ద గాడ్. ఆ రోజు యేసుప్రభు వారు బెత్లెహేములో, యూదా దేశములో బెత్లెహేము ఆ కుగ్రామంలో జన్మించినప్పుడు, కన్య గర్భాలు జన్మించినప్పుడు, అక్కడ ప్రభు దూత పరలోక సైన్యం కూడా అన్నారు, దేవునికి స్తోత్రం అన్నారు, సమాధానం కలుగుగాక.
దేవుడి మీదతో ఆశించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, స్తుతి స్తోత్రాలు. వాక్యం మీద కనుక ఈ వాక్యం అనేక మంది హృదయాల్లో తాకులాగున అనేక ఆత్మలు రక్షింపబడే విధంగా ఆశ్రయించమని, యేసుక్రీస్తు ఎవరో అని తెలిసేటట్లుగా మా మనోనేత్రలు వెలిగించమని, గ్రహింపు దయచేయమని, మీ ప్రేమ వాక్యము, ప్రేమ సందేశం, ఈ ప్రేమ సందేశాన్ని అంగీకరించే విధంగా ఆశ్రయించమని, వారి జీవితాలకు ఎంతో మేలు జరుగుతుంది, మా జీవితాలకు ఎంతో మేలు జరుగుతుంది, మేము పొందిన ఈ యొక్క మేలే ఇతరులు కూడా తెలియజేయుచుండగా అందరికీ తెలియచేయమని ఈ యొక్క వర్తమానాన్ని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.